మాకు కేవలం నీ సమక్షంలోనే లభిస్తుంది సత్యవతి. శంతనుడి భార్యవే కాదు, హస్తినాపురానికి మహారాణి అయ్యేదాన్ని. హాయ్ ఫ్రెండ్స్, హస్తినాపురానికి రాజైన శాంతను యొక్క బ్యాక్గ్రౌండ్, తన పెళ్ళిళ్ళు, తను తీసుకున్న నిర్ణయాల వల్ల తన యొక్క కుటుంబం ఏ విధంగా గొడవలు పడ్డారు, మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. శాంతి, ఇంత సంతోషం మాకు కేవలం నీ సమక్షంలోనే లభిస్తుంది సత్యవతి. రాచరిక బాధ్యత, యుద్ధం, సంఘర్షణలు, సమస్యలు, కుటిల నీతి, న్యాయాన్యాయ వాదనలు, వీటన్నింటినీ విస్మరించగలుగుతాను. దీనికి అతీతంగా ఎవరికైనా ఇంకేం కోరికలుంటాయి సత్యవతి? జీవించాలనే కోరిక మహారాజా. సంఘర్షణ నడుమే కదా మనకర్థమవుతుంది మనం జీవించే ఉన్నామని. దానర్థం నీ మక్కువంతా సంఘర్షణల పట్లేనా, శాంతి పట్ల కాదా? సమస్త సుఖాలు అనుభవిస్తున్నవారు వారు శాంతి కోసం పరితపిస్తుంటారు. జీవితంలో శాంతి మాత్రమే ఎవరికైనా ఉంటే వారికి ప్రపంచంలోని సుఖాలన్నీ కావాలి. అయినా సుఖాలు లభించేది సంఘర్షణ వల్లే కదా, అంతే కదా శంతన మహారాజా? సత్యవతి, నీ కోమలమైన చేతుల్లో ఇంత శక్తి దాగుందని నేను ఊహించలేదెప్పుడు. శంతన మహారాజా, మీరు మహాయోధులు. హస్తినాపురం వంటి మహాసామ్రాజ్యానికి సామ్రాట్టులు తమరు. మీకు తెలియంది కాదుగా, శక్తి చేతుల్లో ఉండదని. శక్తి హృదయంలో ఇమిడి ఉంటుంది. ఇచ్ఛాశక్తే హృదయంలోని శక్తి. మన చాచిన చేతుల్లో మనం ఎంతవరకు ఇముడ్చుకోగలమో ఇచ్ఛా పరిధి అంతే ఉండాలి సత్యవతి. మహారాజా, ఈశ్వరుడు మనకిచ్చిన కనులు ఎంతో చిన్నవి, కాని ఆ కనులలోనే సమస్త ఆకాశాన్ని చూడగలిగే శక్తి నిక్షిప్తమై ఉంది. అంతే కదా మహారాజా? మరి నాకు చిరుచిరు ఇచ్చలే ఉంటే ఆ ఈశ్వరుని నేను అవమానించినట్టు కాదంటారా? ప్రణామం మాత. నీ పుత్రుడా ఇతడు? నా పుత్రుడు కాదు, మన పుత్రుడు మహారాజా. 25 వత్సరాల క్రితం మన చివరి సంతానాన్ని తీసుకుని వెళ్తూ నేను మీకో వాగ్దానం చేశాను. ఈ దేవవ్రతుడికి మీ వారసుడు కాగలిగే సామర్థ్యం కలగజేస్తానని. పుత్రా దేవవ్రత, కాదు కుమారా, ఎప్పటికీ నీ స్థానం మా హృదయంలోనే ఉంటుంది పుత్ర. ఏమని చెప్పమంటావు కుమారా? మేము రాత్రింబవళ్ళు నీకోసమే నిరీక్షించాము. మీ పుత్రుడు స్వయాన పరశురాముడి చెంత శిక్షణ పొందాడు మహారాజా. ఇప్పుడు నా వాగ్దానం పూర్తయింది. గంగ తన వాగ్దానం ఎప్పుడూ మరువదు. దౌర్భాగ్యమంతా మాదే. మా వాగ్దానాన్ని మేం విస్మరించాము. లేకుంటే ఈరోజు నువ్వు శంతనుడి భార్యవే కాదు, హస్తినాపురానికి మహారాణి అయ్యేదానివి. మిమ్మల్ని చేయమన్న వాగ్దానమే అలాంటిది. దాన్ని ఏదో ఒక రోజు మీరు విస్మరించక తప్పదు. నేను మహారాణిని కాలేదన్న విషయానికి వస్తే, నది తన తీరంపై విరాచిల్లే ప్రతి నగరానికి మహారాణి కదా మహారాజా. మాతా, ఇప్పుడు నేను నీ నుంచి దూరం కావడం లేదు పుత్రా.
నువ్వెప్పుడు నన్ను పిలిచినా వెంటనే ప్రత్యక్షమవుతాను. వెళ్ళు. ఇప్పుడు మీ పితృదేవుడితో వెళ్ళు. వారికి సేవలు చేయడమే నీ జీవిత లక్ష్యంగా ఉండాలి. అలాగే జరుగుతుంది మాతా. చూశారు కదా. ఇప్పుడు శాంతను యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే తెలుసుకుందాం. శాంతనుడు గురురాజ్య వంశానికి చెందినవారు. అతని తండ్రి ప్రతాపి, అతనికి ఒక అన్నయ్య ఉంటాడు దేవపి, ఒక సన్యాసి. శాంతనుడు గంగాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఏ కండిషన్ పైన అంటే తను ఏం చేసినా కూడా ప్రశ్నించే అర్హత అయితే శాంతనుడికి లేదు. వాళ్ళకి దేవవ్రత పుట్టగానే గంగాదేవి దేవవ్రతను తీసుకుని వెళ్ళిపోతుంది. దాని తర్వాత శాంతనుడు చేపలు పట్టుకునే అమ్మాయి అయిన సత్యవతిని అయితే ప్రేమించడం జరుగుతుంది. ఈ వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనకిష్టమైన వ్యక్తులు మన పక్కన ఉంటే పొందే ఆనందం, మన పిల్లలు మనకి దూరం అయితే కలిగే బాధ, మితిమీరిన ప్రేమ భార్యాభర్తలు విడిపోవడానికి కారణమవుతుందనేసి నేర్చుకోవచ్చు. రాజైన శాంతనుడు చేపలు పట్టుకున్న అమ్మాయిని ప్రేమించవలసిన అవసరం ఏమొచ్చింది? దానికోసమేనా? లేదనుకుంటే అందాన్ని చూసా? లేదా నిజమైన ప్రేమ? మరి దేన్ని చూసి సత్యవతిని శాంతను ప్రేమించాడో మీరే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో శాంతను చేసిన తప్పు వల్ల తన కొడుకు ఏ విధంగా సఫర్ అయ్యారు, శాంతనునికి ఆల్రెడీగా పెళ్ళైందని తెలుసుకున్న సత్యవతి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.